అనుకున్నట్టుగానే మా బుజ్జి పక్కన పడుకున్న మల్లికను బలవంతంగా తీసుకొని రమ్య దొంగచాటుగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట బయటికి. భానుమతికి ఇవ్వటానికి. భానుమతి ఏమో ఊరి చివరి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో ఏమవుతుందంటే ఆదికేశవ మరి బయటే ఉంటాడు కదా! అదేంటి అన్నది కనుక చూస్తే ఆ ఆదికేశవుని డైవర్ట్ చేసేస్తుందనమాట. అయితే ఈ ఈ భానుమతితో పాటుగా ఈ మైత్రి కూడా వచ్చి చెట్టు వెనకాల దాక్కుంటుంది. అంటే అసలు అక్కడ ఏమైనా జరుగుతుంది చూద్దాం అని చెప్పేసి. ఈలోపు బిడ్డను పట్టుకొని చలిలో ముసుగేసుకొని దొంగలాగా రమ్య వచ్చి భానుమతికి ఇచ్చేస్తుంది. భానుమతికి ఇచ్చేయడం మొత్తం అంతా కూడా ఈ మైత్రి వీడియో తీసేస్తూ ఉంటుంది వెనక నుంచి చెట్టు చాటుగా. ఆ విషయం తినకు తెలీదు, రమ్యకి తెలీదనమాట. అయితే ఇక భానుమతికి బిడ్డ ఇచ్చేయంగానే, "ఇంక మీరెళ్ళిపోండి బిడ్డని తీసుకొని" అనంగానే, ఇంకా ఈ భానుమతికి అనుకున్న పని అనుకున్నట్టుగా అయిపోతుంది. కానీ ఆదికేశవ ఒప్పుకునేవాడు కదా! ఇంకా మొత్తం అంతా షూటింగ్ తీసేసరికి మొత్తం అంతా మైత్రి చేతిలోకెళ్ళిపోద్దనమాట. అంటే మైత్రి ఇప్పుడు మొత్తం ఊరి జనాలకి చెప్తుంది. ఈ రమ్య ఇచ్చేసిందని చెప్పేసి.